కథ చావు. రచన డాక్టర్ గెద్దాడ కస్తూరి ప్రసాద్. కలం పేరు రాధిక. వినాయకరావు ఒక పొలిటీషియన్. అతను అనుకోకుండా యాక్సిడెంట్లో దెబ్బలు తిన్నాడు. అతనితో పాటు అతని అనుచరులకు కూడా దెబ్బలు తగిలాయి. కానీ వాళ్ళు వెంటనే కోలుకున్నారు. రాజు, రాజకీయ నాయకుడు ఒంటరిగా చనిపోరట. వాళ్ళు బతికున్నా చనిపోయినా మంది మార్బలంతోనే పోతారట. అయితే వినాయకరావుకి డాక్టర్లు 2 రోజులే టైం ఇచ్చారు. చుట్టాలందరినీ పిలిపించమన్నారు. వినాయకరావు రాజకీయ నాయకుడు కావడంతో అతని ఇంటి చుట్టూ చుట్టాలు, పార్టీ సభ్యులతో కిటకిటలాడుతోంది. వినాయకరావు మాత్రం వారినెవరినీ పట్టించుకోకుండా, దేవుడా, నన్ను ఎలాగైనా బ్రతికించు, ఇది పునర్జన్మ అనుకుంటాను, ఎవరినీ బాధ పెట్టను, రాజకీయాల గురించి, పదవుల గురించి తాపత్రయపడను, ఎవరినీ హత్య చేయించను, గూండాలను పోషించను, ఇది నా ఆన అంటూ దేవుణ్ణి కోమాల నుండే వేడుకుంటున్నాడు. దేవుడు వినాయకరావు మొర ఆలకించలేదు. దేవుడు చాలా బిజీగా ఉన్నాడు. అతనిపై చావు ముద్ర వేసి వేరే పని చూసుకుంటున్నాడు. వినాయకరావు కన్ను మూశాడు. కొందరు గొల్లుమన్నారు. మరికొందరు గజ్జెలు కనపడకుండా గంతులు వేశారు. విచిత్రంగా శవాన్ని తీయడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతుండగా వినాయకరావుకి ప్రాణం తిరిగి వచ్చింది. అందరూ ఆశ్చర్యపోయారు. భార్య మాత్రం, నా మంగళసూత్రాలు గట్టివి అంటూనే, ఇంతకీ యముడు దున్నపోతు మీద వచ్చాడా, యమకింకరులు మిమ్మల్ని లాక్కెళ్లారా అని అడిగితే అసలు జరిగిందేంటో అర్థం కాని వినాయకరావుకి ఏం చెప్పాలో తెలియక, లేదే, యమలోకంలో ఇప్పుడు పాశాలు, దున్నపోతులు, యమకింకరులు లేరు. యముడు ఇక్కడ భూమి మీదకు అస్తమాను తిరగలేక దేవతలకి ఆయుధాలను తయారు చేసే విశ్వకర్మతో ఒక రిమోట్ చేయించుకున్నాడు. నేను చనిపోయే సమయానికి అందులో బ్యాటరీలు అయిపోయాయట. అందుకే నన్ను వదిలేశారు అని చెప్పి, ఇకపై నేను మనిషిలా బ్రతుకుతాను అని తన మనసులో అనుకున్నాడు.